మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఫ్యామిలీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది. గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం. అలాగే వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ రవుల యొక్క సంచారం, సింహంలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఈ విధంగా సంచారం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకర, కుంభ, మేన, మేష రాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి తృతీయంలో శని, పంచమంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకర రాశి వారికి సంబంధించి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. 1, 2, 3, 4. సో రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, ముఖ్యంగా వీరికి ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోవడం, శని యొక్క సంచారం కూడా తృతీయం నుంచి స్టార్ట్ అవటం. కాబట్టి ఇదివరకు ఉన్నంత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇతరత్ర సో మచ్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు. సో వాటి నుంచి బట్ ఈ టైంలో కొంచెం విల్ పవర్డ్గా, సో మంచి ధైర్యంగా మీరు ఉండడం అనేది గమనించవచ్చు. గతంలో కొంచెం పెసిమిస్టిక్గా ఉన్న సిచ్యువేషన్స్ నుంచి అమ్మా ఎంత కొంత ధైర్యం ఉంది మనకి అని ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీలో ఉండటం గమనించవచ్చు. ఇక్కడ శోభ మంగళవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు. ఇక్కడ రాహు యొక్క సంచారం ద్వితీయం నుంచి స్టార్ట్ అవడం, చంద్రుడి యొక్క సంచారం కూడా ద్వితీయం నుంచి స్టార్ట్ అవడం. సోమ మంగళవారంలో పెట్టే ఖర్చుల విషయంలో, చేసే పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది ఇక్కడ మనకి ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉన్న విషయం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ ద్వితీయంలో రాహు చంద్రుడు ఉండటం, అలాగే అష్టమంలో కుజకేతువుల యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. సో అనవసరంగా ఇక్కడ వాహనాలకు సంబంధించో, ప్రాపర్టీస్కి సంబంధించో, గృహానికి సంబంధించో, మదర్ హెల్త్కి సంబంధించో అండ్ పేరెంట్స్కి కానీ ఇతరితర లాభకరమైన విషయాలు, మీకు వచ్చిన గెయిన్స్కి కూడా అనవసరంగా మోసపోవడం త్రూ మనం ఇక్కడ ఖర్చు చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏదైనా వాహనాలు అమ్మాలన్నా, కొనాలన్నా, ప్రాపర్టీస్ తీసుకోవాలన్నా కొంచెం ఆగి డెసిషన్ తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. సో బుధ గురువారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, అదే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పా, రాశ్యాధిపతి శని తృతీయంలో ఉన్నాడు, మంచి పరాక్రమ స్థానంలో ఉన్నాడు. ఇంకేంటి, శని యొక్క సంచారం మంచి విల్ పవర్ ఇస్తుంది, శని విల్ పవర్ని ఇస్తాడు, దాని తప్పు లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం అక్కడ కుజకేతువుల యొక్క అష్టమ స్థాన సంచారం, ఆరోగ్య పరిస్థితుల రీత్యానా, వాహనాల పరిస్థితుల రీత్యానా, ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గానే అడుగులేస్తూ ముందుకు వెళ్ళాలి. శుక్ర శనివారంలో మనం చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక వారం ప్రారంభం నుంచి మొదలై వారాంతానికి నేను చెప్పే డెసిషన్స్లో అనవసరంగా ఇలాంటి వాటిల్లో మీరు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ప్రాపర్టీ రిలేటెడ్ గానో, వెహికల్ అమ్మకాలు కొనుగోలు రిలేటెడ్ గానో, పేరెంట్స్ హెల్త్ రిలేటెడ్ గానో, వారం అంతా అలా వెళ్తూ ఉంటుంది దాని విషయంలో. సో అనవసరంగా దీన్ని ఇప్పుడు టచ్ చేసాం, అనవసరంగా అన్నట్టు సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక రకమైన ఎమోషన్ కూడా క్రియేట్ అవుద్ది. సో ఎనీ గృహపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా, అగ్రెసివ్ డ్రైవింగ్ చేయకుండా, ఫాస్ట్ డ్రైవింగ్ చేయకుండా, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిది. స్థిరాస్తుల విషయంలో అనవసరంగా స్థిరాస్తులు ఎక్కడంటే ప్రాపర్టీస్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు ముఖ్యంగా, అలాంటి వాటిల్లో మనకి రావాల్సిన వాటానో లాభమో తగ్గింది అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో మకర రాశి వాళ్ళకి మేజర్గా ఈ కుజకేతువుల యొక్క ఎఫెక్ట్తో పాటుగా షష్టమంలో గురుడి యొక్క సంచారం, అక్కడ షష్టమంలో ఆల్రెడీ గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో రవి ఉన్నారు మొన్నటి వరకు పర్వాలేదు, బట్ గురుమూఢం అయిపోయి రవి కూడా ఇప్పుడు గురువారం నుంచి 7th హౌస్లోకి వచ్చేస్తున్నారు. 7th హౌస్లో రవి కానీ, షష్టమంలో గురుడు కానీ, సో ఇవన్నీ కొంచెం
మీ సిబ్లింగ్స్తో, మీ తోబుట్టువులతోనో, మీ నైబర్స్తోనో, రిలేటివ్స్తోనో గొడవలు అవుతూ ఉంటాయి అనవసరంగా. సో ఈ విషయంలో కూడా కీప్ కాన్సన్ట్రేట్. ఎందుకంటే మనకి హెల్ప్ చేసే వాళ్ళతో మనం గొడవ పెట్టుకున్నాం అనుకో, ఫలితం ఏముంటుంది? శూన్యం. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాబట్టి దేవానాంచ ఋషీనాంచ, గురువు గారిని, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, అష్టమంలో ఉన్న కుచికేతువులకి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. అలాగే జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి, ఏదైతే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం. మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు, సరే మీకు గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతుంటారు కామెంట్లు. మనం ఎప్పుడు స్పందించలేదు. బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువుని సత్కరించుకోవడం, కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ. బట్ ఎవరన్నా అలాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా, అక్కడ ఎలాగ సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతని చాటుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.